హలో అండి. వెల్కమ్ టు దీపా చందూస్ కిచెన్. ఈరోజు నేను మిక్స్డ్ వెజ్ కర్రీ చేస్తున్నాను. దానికోసము ఆలు, మష్రూమ్, క్యారెట్, బీన్స్, అలాగే ఒక గ్రీన్ చిల్లీ, ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. హాఫ్ కప్ వచ్చేసి పచ్చి బఠానీలు. ఇంకో ఐటెం కూడా ఉంది, అది నెక్స్ట్ చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను చిన్న ఆలులు 4 తీసుకున్నాను. బీన్స్ కొన్ని 6 నుంచి 7 దాకా, మష్రూమ్ వచ్చి ఒక 6 పీసులు, క్యారెట్ మీడియం సైజు 2. అన్నీ కూడా నీట్గా కడిగి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దానికోసం మసాలాకు వచ్చి ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. అలాగే చిన్న చిన్న టమోటాలు 4 కట్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలి. పచ్చివే వేయించుకోలేదు నేను. అన్నీ కూడా జార్లో వేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి అదే జార్లో కొద్దిగా కొబ్బరి పొడి, కొంచెం గసాలు, అలాగే ఒక 6 నుంచి 7 క్యాషు నానపెట్టి పెట్టుకున్నాను, అది కూడా దాంట్లో వేసి అన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడైతే పేస్ట్ ఇలా రెడీ చేశాను. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఇంకో ఐటమ్ అన్నాను కదా, అదే పన్నీర్ అనమాట. పన్నీర్ మనం లాస్ట్లో వేసుకుందాం. అది కూడా హాఫ్ వేస్తున్నాను దాంట్లో. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేడైంది కదండి, కొంచెం ఆవాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగుతున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి కర్రీకి సరిపడా కారము, ధనియాల పొడి, అలాగే జీరా పౌడరు, కొంచెం గరం మసాలా, పసుపు, ఇవన్నీ కూడా కొద్దిగా ధనియాల పొడి మాత్రం హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ కూడా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి పొడిలన్నీ. ఇలా కలుపుకున్నాక ఇందులో పేస్ట్ రెడీ చేసాం కదా, అది వేస్తున్నాను. పేస్ట్ వేసి ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకుందామండి. ఇది స్టవ్ సిమ్లో పెట్టేసామంటే ఇది ఉడుకుతూ ఉంటుంది. కొంచెం వాటర్ వేసి సిమ్లో పెట్టేసుకుందాము. ఇంకోవైపు ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే ఆ గ్రేవీలో మనం టమాటోలు వేసాం కదా, ఆ పులుపుదనం వల్ల ఇవి ఉడకవనేసి నేను ఇలా చేస్తున్నాను. మీరు డైరెక్ట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఉడికిపోతుంది. ఇలా అయితే తొందరగా అయిపోతుంది కదా, అందువల్ల. ఇది నేను మార్నింగ్ క్యారియర్ కోసం చేస్తున్నానండి, అందుకనే త్వరగా చేయాలని ఇలా చేస్తున్నాను. ఆయిల్లో అన్ని వెజిటేబుల్స్ వేసాక ఒక 1/4 స్పూన్ అంతా సాల్ట్ వేసి అన్నీ ఇలా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఇవైతే మగ్గనిద్దాం ఫస్ట్. ఇంకోవైపు చూసారా, ఇది బాగా ఉడుకుతూ ఉంది. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి. ఒక 1/4 స్పూన్ అంతా వేసుకున్నాను నేను. అల్లం పేస్ట్ వేసి బాగా ఉడకనిద్దాం. ఇక్కడ చూసారా, వెజిటేబుల్స్ అయితే లైట్గా మగ్గాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మసాలాలో ఇవన్నీ వేసేసుకుందాము. కర్రీ ఏమన్నా మీకు గట్టిగా అనిపిస్తే కన్నా కొంచెం వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే కాజు, కొబ్బరి అన్నీ వేసాం కాబట్టి గట్టిగానే అవుతుంది మసాలా. ఇక్కడైతే పన్నీర్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ వచ్చేసి 200 గ్రామ్ ప్యాకెట్ అండి, అందుకని నేను హాఫ్ వేసాను, 100 గ్రామ్ అంతా. ఇప్పుడైతే కర్రీ ఉడుకుతూ ఉంది. సరిపడా సాల్ట్ ఇందాక 1/4 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు ఆ స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నాను. అంతా కూడా ఇలా కలుపుకొని స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి. ఇది బాగా మగ్గాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే లైట్గా ఆయిల్ అంతా వదిలింది కదా, ముక్కలు కూడా కొంచెం మగ్గాయి, వెజిటేబుల్స్ ముక్కలన్నీ. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఆ తర్వాత పన్నీర్ వచ్చి లాస్ట్లో 2 మినిట్స్ ఉన్నప్పుడు వేస్తే సరిపోతుందండి, ఎందుకంటే నేను వేడి నీళ్ళలో కాసేపు నానబెట్టి కట్ చేశాను ముక్కల్ని, సాఫ్ట్గా ఉంటుంది అలా చేయడం వల్ల. ఇది వేసేసి ఒక 2 మినిట్స్ పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక కప్లో తీసేసుకున్నాము. చూసారు కదండి, ఎంతో హెల్దీ కర్రీ ఇదైతే.
మిక్సడ్ వెజ్ కర్రీ ఎన్ని వెజిటేబుల్స్ వేసాను నేను, చాలా మంచిదండి. ఇదైతే నేను దేనికి చేశానంటే చపాతీకి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలు కూడా చాలా బాగుందన్నారు. ఈ కర్రీ మీకు నచ్చింటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఒకసారి ట్రై కూడా చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. బాయ్ అండి.